type of 3.4 float, type of hello string, type of true boolean type. సో ఇది లిస్ట్, ఇది టపుల్. ఇది చూడగానే మనం గుర్తుపట్టినాం టపుల్. ఇది వచ్చేసి సెట్. ఓకే, ఇది వచ్చేసి మనకి డిక్షనరీ. తర్వాత వచ్చేసి నన్ను టైప్ వచ్చేసి నన్ టైపే. నన్ అని ఇచ్చాను, టైప్ ఆఫ్ నన్. టైప్ ఆఫ్ ప్రింట్ అనుకుంటే ఏమవుతుంది, క్లాస్ అని చెప్పి చెప్తుంది. బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆర్ మెథడ్ అని చెప్పి చెప్తుంది. ఇది ఒకటి మీకు కొత్తగా ఉండుండొచ్చు మేబీ. సో ఉన్న ఒక ఎన్నో క్లాస్ అండి, 38 సార్. సో ప్రింట్ టైప్ ఆఫ్ ప్రింట్ కాకుండా టైపే వేస్తున్నాను. టైప్ ఏమొచ్చింది, క్లాస్ టైప్ అని వచ్చింది. యాక్చువల్గా ఏం రావాలి మనకి, సారీ ప్రింట్. ప్రింట్ అంటే మనకి ఈ జూపిటర్ నోట్బుక్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి వచ్చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆర్ మెథడ్ అని చెప్పి ప్రింట్ గురించి మనకు చెప్తుంది. ఓకే, సైజ్ కొడదాం. సైజ్ సైజ్ అనేది కూడా ఒక ఫంక్షనే కదా. సైజ్ ఇస్ నాట్ డిఫైన్ అని చెప్పి చెప్పేస్తుంది. ఓకే రైట్. సో తర్వాత is instance. So it checks if your object is instance of a specified type. So for suppose మనకి 5 అనేది ఇంటిజరా కాదా అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది. ఓకేనా, ఈజ్ ఇన్స్టెన్స్ మెథడ్ ఒకటి ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇన్స్టెన్స్. ఓకే, ఈజ్ ఇన్స్టెన్స్ 5 ఈజ్ ఇంటిజర్, ట్రూ ని రిటర్న్ చేస్తుంది. 3.4 ఈజ్ ఫ్లోట్, ఫ్లోట్ ని రిటర్న్ చేస్తుంది. హలో స్ట్రింగ్, సో ట్రూ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇన్స్టెన్స్ ఆఫ్ 5 ఇంట్ కామా ఫ్లోట్ అంటే 5 అనేది ఇంటిజర్ ఫ్లోట్ ఈ రెండిట్లో ఉంది, ఉందా లేదా మీకు? ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ టైప్. ఓకే, తర్వాత వచ్చేసి ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైప్ ఆఫ్ నన్. సో ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ మై ఫంక్షన్ టైప్ ఆఫ్ మై ఫంక్షన్ ట్రూ. సో ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టెస్ట్ ఎస్టిఆర్ కామా లిస్ట్. టెస్ట్ అనేది స్ట్రింగే కదా, ట్రూ నే రిటర్న్ చేసింది. ఇన్స్టెంట్ ఆఫ్ 10 ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్. సో 10 అనేది ఇంటిజర్ కాబట్టి ట్రూ నే రిటర్న్ చేసింది. ఒకవేళ మీరు ఇంటిజర్ అవ్వకోకుండా ఉన్నట్టయితే, మీరు ఇంట్ పోయినట్టయితే ఫాల్స్ అని రిటర్న్ చేసేది. ఓకే, సో ఇంటిజర్ తీసేస్తున్నాను, సో ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో తర్వాత చెక్ సెట్. సో ఇది సెట్టే కదా, కర్లీ బ్రాకెట్స్ లో 1 2 అని రాసాను. సెట్ ట్రూ కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ఇది డిక్షనరీ. ట్రూ అనేది బూలియన్ కాబట్టి ట్రూ ని రిటర్న్ చేసింది మనకి. ఓకే, హ్యాజ్ అట్రిబ్యూట్. ఓకేనా, హ్యాజ్ అట్రిబ్యూట్. డిస్క్రిప్షన్ చెక్ ఇఫ్ ఆబ్జెక్ట్ హ్యాజ్ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్. ఇక్కడ చూడండి, ఎస్ హలో. హలో అనేది ఏంటిది, ఇక్కడ ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ కి అప్పర్ అనే అట్రిబ్యూట్ ఉందా చూడండి ఒకసారి. చూడు, ఓకే. సో హలో ఎస్ హ్యాజ్ అట్రిబ్యూట్. ఎస్ అనేది మన స్ట్రింగ్ అప్పర్. సో ఎస్ డాట్ అప్పర్ అని చెప్పి మనకు అట్రిబ్యూట్ ఇవ్వగలుగుతామా? ప్రింట్ 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 ఎస్ డాట్ అప్పర్ ఉందా?
ఏమవుతుంది థియేటర్ తెప్పించు అమ్మ క్లాస్ లో ఉన్నారా తీసుకున్నాను సరే పిలిపించేసావా వద్దు ఆపు. ఓకేనా సో అప్పర్ మెథడ్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే హ్యాజ్ అట్రిబ్యూట్ చెక్ ఇఫ్ ఆబ్జెక్ట్ హ్యాజ్ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్ అట్ నాట్ అప్పర్ అనే అట్రిబ్యూట్ ఉందా ఇప్పుడు మనం చెక్ చేసాం కదా అప్పర్ అనే అట్రిబ్యూట్ ఉంది ఏం చేస్తుంది అప్పర్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది కదా అందుకని ఉంది అని చెప్పి చెప్తుంది మనకి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హ్యాజ్ అప్పర్ వన్ అనే అట్రిబ్యూట్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఫాల్స్ నే ట్రూ నే ఫాల్స్ అప్పర్ వన్ అనే అట్రిబ్యూట్ లేదు కదా అందుకని మనకి ఫాల్స్ ని రిటర్న్ చేసింది ఓకే స్ప్లిట్ కూడా ఉంది కాబట్టి స్ప్లిట్ ని మనకి రిటర్న్ చేసింది ఓకేనా హ్యాజ్ అట్రిబ్యూట్ ఫంక్షన్ మనకి ఆ అట్రిబ్యూట్ అనేది ఆ స్పెసిఫిక్ స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ దేనికైనా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అలాగే చెక్ లిస్ట్ మెథడ్స్ సో ప్రింట్ హ్యాజ్ అట్రిబ్యూట్ లిస్ట్ అపెండ్ అనే మెథడ్ ఉందా లిస్ట్ కి ఉంది కదా పాప్ ఉంది ఓకేనా సో పాప్ వన్ పెట్టి ట్రై చేయండి ఇలా మనకి ఏదైనా అట్రిబ్యూట్స్ అంటే ఆ మెథడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి యాజ్ అట్రిబ్యూట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది అలాగే గెట్ అట్రిబ్యూట్ మెథడ్ వచ్చేసి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అపెండ్ అనేది అపెండ్ మెథడ్ డాట్ కోడ్ ఇవన్నీ కూడా మనం అపెండ్ చేసుకోవడానికి ఉన్నాయా లేదని చూసుకోండి ఐడి అనేది ఏం రిటర్న్ చేస్తుంది ఒకసారి చూడండి ఇది అవుట్పుట్ అంతా ఎస్ అనేది హలో అప్పర్ మెథడ్ ఈక్వల్స్ టు గెట్ అప్పర్ గెట్ అట్రిబ్యూట్ ఎస్ కామా అప్పర్ ఓకే ప్రింట్ అప్పర్ మెథడ్ హలో అని చెప్పి మనకి ప్రింట్ చేస్తుంది ఓకే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఉంటే దాన్ని అప్లై చేసుకోవడం వీటి పర్పస్ యూజ్ అవుతుందండి అన్ని కూడా చాలా సింపుల్ గానే ఉంటాయి ఎస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అట్రిబ్యూట్ ఓకే తర్వాత ఐడి మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది దాని యొక్క మెమరీ లొకేషన్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది అంతేనా ఐడి ఎప్పుడు చూశారు కదా మీరు సో ఏ వాల్యూ వచ్చి 5 బి వాల్యూ 5 ఇప్పుడు ఏకి బికి ఐడీలు సేమ్ ఉంటాయా డిఫరెన్స్ ఉంటాయా మనము పైథాన్ చెప్పుకునేటప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం ఏ అనేది ఏంటిది 5 అనేది ఏం డేటా టైపు ఇంటిజర్ టైప్ ఇది ఏంటిది మనకు మ్యూటబులా ఇమ్యూటబులా ఇంటిజర్ టైపు మ్యూటబులా ఇమ్యూటబులా హలో ఏమండి పడుతుందా నేను చెప్తాను ఏ ఇప్పుడు మ్యూటబుల్ ఇంటిజర్ మ్యూటబులా ఇమ్యూటబులా మ్యూటబుల్ ఓయ్ మ్యూటబుల్ ఏలో ఇమ్యూటబుల్ మనకి ఇంటిజర్ క్యారెక్టర్ ఫ్లోట్ ఓకేనా ఇవన్నీ కూడా మ్యూటబుల్స్ మ్యూటబుల్ ఏమేమి ఉన్నాయి లిస్ట్ టబుల్ ఇవి మనకి మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ 5 బి ఈక్వల్స్ 5 అంటే ఏ మెమరీ లొకేషన్ బి మెమరీ లొకేషన్ చెప్పండి నాకు ఏ మెమరీ లొకేషన్ బి మెమరీ లొకేషన్ సేమ్ ఉంటుందా డిఫరెన్స్ ఉంటుందా మీకు అప్పట్లో ప్రోగ్రామ్ చేసి చూపించాను నేను ఏకి బికి సేమ్ మెమరీ లొకేషనే ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు 10 అని రాశాను ఇలా రాయొచ్చా
A equals to B equals to 10 అని రాశాను. రాయొచ్చా రాయకూడదా? ఎస్ సార్. రాయొచ్చు కదా. ఇప్పుడు A యొక్క మెమరీ లొకేషన్ చూడండి. ప్రింట్ ఐడి ఆఫ్ A. ఐడి ఆఫ్ B. రెండు సేమేనా? సేమా కాదా? సేమ్. ఓకేనా. B ఈక్వల్స్ టు 22 ఇచ్చాను. ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. ఎందుకంటే ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు పైథాన్ వరకే గుర్తుపెట్టుకోండి మీరు. A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు 20 అంటే మిగతా లాంగ్వేజ్లో C లాంగ్వేజ్ ఏమవుతుందంటే Aకి ఒక మెమరీ లొకేషన్ తీసుకెళ్ళి అందులో 10, Bకి ఇంకో మెమరీ లొకేషన్ తీసుకుని అందులో 10 సేవ్ చేస్తారు. కానీ పైథాన్ లో మనం A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు 10 అంటే రెండింటికి ఒకే మెమరీ లొకేషన్ తీసుకుని అందులో 10 చేసి దానికి పాయింట్ చేసుకుంటుందండి. దానికి A అనే మెమరీ లొకేషన్ ఇస్తుంది, B అనే మెమరీ పేరు వచ్చేసి A అని ఇస్తుంది, దానికే మెమరీ పేరు B అనేది ఇస్తుంది. ఓకేనా. సో తర్వాత ఇప్పుడు S1 ఈక్వల్స్ టు హలో, S2 ఈక్వల్స్ టు హలో. ఓకేనా. రెండు కూడా హలో హలో ఉన్నాయి. ఇప్పుడు S1 అనేది అంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ ఇమ్యూటబుల్ కాబట్టి మనకి రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్ ఇస్తాయి. తర్వాత వచ్చేసి ఇది ఒక లిస్ట్. ఓకే, లిస్ట్ అనేది ఇమ్యూటబుల్సా? లిస్ట్ మ్యూటబుల్. ఎందుకు మ్యూటబుల్ అంటున్నావు? ఇప్పుడు ఈ 2 ప్లేస్ లో కావాలంటే 4 రాసుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు. లిస్ట్ 1 ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 4 అని పెడితే 1 4 3 వచ్చేస్తుంది, మనకి 2 పోయి 4 వచ్చేస్తుంది. అదే మీరు ఇక్కడ S1 ఇండెక్స్ ఆఫ్ 2 ఇచ్చి K అని ఇచ్చారనుకోండి, ఈ L ప్లేస్ లోకి ఏమొస్తుందా? రాదు. అందుకని ఇది ఇమ్యూటబుల్, ఇది మ్యూటబుల్. ఓకేనా. మ్యూటబుల్ మనకి మనం మెమరీ లొకేషన్ డిఫరెంట్ గా సేవ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, దీని మెమరీ లొకేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇది వేరు ఉంటుంది. ఓకేనా. ఇవి ఇమ్యూటబుల్స్, ఇవి మ్యూటబుల్స్. తర్వాత వచ్చేసి ఐడి ఆఫ్ నన్ ఆల్వేస్ ద సేమ్. తర్వాత ఐడి ఆఫ్టర్ మోడిఫికేషన్. X ఈక్వల్స్ టు 1 to ఒరిజినల్ ఐడి ఆఫ్ X ఈక్వల్స్ టు ఐడి ఆఫ్ X డాట్ append 3. సో ఏమవుతుందో చెప్పండి. మీకు ఆల్రెడీ చూశాను, హ్యాషింగ్ టెక్నిక్స్ లో చెప్పాను ఇవి మీకు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి నా ఆన్సర్ ని. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్స్ అనే ఇదేంటిది ఒక లిస్ట్ ని క్రియేట్ చేశారు. సో ఒరిజినల్ ఐడి ఎక్స్ కి ఎంత ఉంది? ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఒరిజినల్ ఐడి. సో ఐడి ఏ మెమరీ లొకేషన్ అయితే సేవ్ అయిందో ఆ మెమరీ లొకేషన్ మనకి ఇస్తుంది. అంతేనా. తర్వాత ఏం చేస్తున్నాను? లిస్ట్ కి నేను ఒక 3ని యాడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు లిస్ట్ లో ఏమున్నాయి? 1 2 3 ఉన్నాయి. అంతేనా. 1 2 3. ఇప్పుడు ఈ అపెండ్ అయిన తర్వాత దీని మెమరీ లొకేషన్ కూడా చెక్ చేద్దాం. సో ఐడి ఆఫ్ ఎక్స్. సో మోడిఫై చేసాం కదా, లిస్ట్ కి ఒక వాల్యూ యాడ్ చేసాం. అప్పుడు మెమరీ లొకేషన్ ఏమైనా చేంజ్ అయిందా లేదా చూడండి. చేంజ్ అయిందా? ఏమండి అర్థం కావట్లేదా? కాలేదు సార్. అర్థం కాలేదా? ఇప్పుడు మెయిన్ గా మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అనుకుంటున్నాం కదా. అసలు మీకు మ్యూటబుల్ ఇమ్యూటబుల్ కి డిఫరెన్స్ అర్థమైందా పోనీ? ఎస్ సార్. అది ఓకే సార్. అది ఓకే, రైట్. మ్యూటబుల్ అంటే దానిలో వాల్యూస్ మ్యూటబుల్ అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ ఒక ఇమ్యూటబుల్ చూపిస్తా చూడు. ఇప్పుడు మనకి ఏ నేమ్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ రాశాం. ఇది ఏం డేటా టైపు? రమేష్ అని రాశాం. ఓకేనా. రమేష్ అని రాశాం. ఇప్పుడు నాకు నేమ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ కావాలి. నేమ్ ఆఫ్ 0 అని ఇస్తే ఫస్ట్ లెటర్ వస్తుంది. వస్తుందా రాదా చెప్పు? ఆర్ వచ్చిందా? సో నేమ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా. నాకు సెకండ్ లెటర్ కావాలి అనుకో. సెకండ్ లెటర్ కావాలంటే ఇండెక్స్ నెంబర్ 1 ఇస్తే సెకండ్ లెటర్ వచ్చింది. అలాగే ఇదేంటిది? రమేష్ అనేది స్ట్రింగ్ డేటా. స్ట్రింగ్ అనేది మనం ఏమనుకుంటున్నాం? ఇమ్యూటబుల్ అనుకుంటున్నాం. ఇప్పుడు నేమ్ 1 ఈక్వల్స్ టు ఒక లిస్ట్ తీసుకుంటున్నాం.
ఓకేనా. నేమ్ 1 ఈక్వల్స్ టు ఒక లిస్టులో డబుల్ కోర్స్లో రమేష్ కామ 33 కామ 99,000 శాలరీ రాసుకుంటున్నాను. ఓకేనా. సో రైట్. ఇప్పుడు నాకు నేమ్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఎలా నేమ్ 1 లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రావాలి. ఎలా రాస్తావు? నేమ్ 1 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లో ఇండెక్స్ వాల్యూ పాస్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ వరకు ఓకే కదా. సో రమేష్ వస్తుంది మనకి, రైట్. Yes. నేను ఏం చేస్తున్నాను అంటే నేమ్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఉన్న నేమ్ 1 ప్రింట్ రాస్తాను. లాస్ట్ ఇదే వర్క్ అవుతుంది మనకి. సో మధ్యలో వాల్యూస్ ప్రింట్. ఇప్పుడు నేమ్ 1 ఏమొచ్చింది మనకి? ఏ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేమ్ ఆఫ్ 1 లో నేను ఏ తీసేసి నేను కేని యాడ్ చేయమని పెట్టాను. యాడ్ అవుతుందా? ఇప్పుడు నో సార్, అవ్వదు. అవ్వదు. ఎందుకంటే ఇవి ఇమ్యూటబుల్స్. ఓకే, ఏమొస్తుంది? ఎర్రర్ త్రో చేసేస్తుంది. సో అన్టర్మినేటింగ్ స్ట్రింగ్ లిటరల్ డిలీటెడ్ ఇన్ ద లైన్ 3. సో మనం దీన్ని ఏం తీసేసి కేమ్ అంటే పెట్టలేదు. అందుకని వీటిని స్ట్రింగ్స్ ని ఇమ్యూటబుల్ అంటున్నాం. ఓకేనా. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అంటున్నాం. మరి లిస్ట్ అనేది ఇమ్యూటబుల్ ఎందుకైంది? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేమ్ ఆఫ్ 0లో ఏం చేస్తున్నానంటే ఋషిని యాడ్ చేస్తాను. అంటే రమేష్ పోయి ఏమొస్తుంది మనకి? ఇప్పుడు రమేష్ పోయి నేమ్ ఆఫ్ 0లో ఈ నేమ్ 1లో ఫస్ట్ ఎలిమెంట్ లో ఋషి పోయి రమేష్ పోయి రిషి వస్తుంది కదా. సో రిషి వచ్చింది అంటే మనకు లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం మార్చగలుగుతున్నాం. అందుకని వీటిని మ్యూటబుల్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఓకేనా. మ్యూటబుల్ ఎలిమెంట్స్ లో ఏమవుతుంది అంటే మనకి మెమరీ లొకేషన్. ఇప్పుడు నేమ్ 1 ఈక్వల్స్ టు రమేష్ 33,900 అని ఇచ్చాను. నేమ్ 2 ఈక్వల్స్ టు రమేష్ 33,999,000 అని ఇచ్చాను. సో దీని మెమరీ లొకేషన్ వేరుగా సేవ్ అవుతాయి. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ కి నేమ్ 1 మెమరీ లొకేషన్ వేరుగా ఉంటుంది, నేమ్ 2 కి వేరుగా ఉంటుంది. అదే మనకి ఇక్కడ ఇది అనుకో, నేమ్ ఏ ఈక్వల్స్ టు రమేష్ అని రాశాను అనుకో. అదే స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్స్ కాబట్టి మనకి దీనికి మెమరీ లొకేషన్ ఒకటే ఉంటుంది. నేమ్ కే కి ఒకటే మెమరీ లొకేషన్ లో సేవ్ అయ్యి రమేష్ అని సేవ్ అవుతుంది. ఇవైతే 2 మెమరీ లొకేషన్ లో తీసుకుంటాయి. ఇక్కడ వరకు ఇమ్యూటబుల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను మీకు, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేమ్ 2లోకి ఒక నెంబర్ ని ఇది కూడా తీసేస్తున్నాను. నేమ్ 2లోకి ఇంకో ఫీల్డ్ ని యాడ్ చేస్తున్నాను. ఎలా యాడ్ చేస్తాము? నేమ్ 1 అనే లిస్ట్ లోకి కొత్తగా యాడ్ చేయాలంటే ఎలాగా? ఇప్పుడు రమేష్ 33,99,000 ఉంది. ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ అని యాడ్ చేయాలి. ఎలా చేస్తాము? లిస్ట్ కి నేమ్ 1 డాట్ అపెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో అపెండ్ ఆఫ్ ఏం రాను? హైదరాబాద్ రాస్తున్నాం. సో ఇప్పుడు మనకి మన యొక్క లిస్ట్ కి నేమ్ 1 అనే లిస్ట్ కి హైదరాబాద్ యాడ్ అయిందా? సో ఒకసారి నేమ్ 1 ప్రింట్ చేద్దాం. నేమ్ 1 అని ప్రింట్ చేశాం. రమేష్ 33 హైదరాబాద్. ఇప్పుడు మీకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే నేమ్ 1 యొక్క ఐడిని కూడా ప్రింట్ చేద్దాం. ఏ మెమరీ లొకేషన్ లో సేవ్ అయింది? ఇప్పుడు మెమరీ లొకేషన్ లో సేవ్ అయినప్పుడు కొత్త మెమరీ లొకేషన్ ఎందుకు సేవ్ అవుతుంది? యాడ్ చేసుకుంటుంది. యాడ్ చేయకుండా ఏం చేస్తుంది? ఉన్న మెమరీ లొకేషన్ లోనే దాన్ని యాడ్ చేసుకుంటే వెళ్తుంది. అదే ఇక్కడ చెప్పింది ఐడి ఆఫ్ నేమ్ 1 కిను. ఓకేనా. ఫైనల్ గా వచ్చిన ఐడి ఆఫ్ నేమ్ 1 కి 2 మెమరీ లొకేషన్స్ సేమే ఉంటాయని చెప్తున్నారు. ఓకేనా. ఉన్న మెమరీ లొకేషన్ లోకి హైదరాబాద్ యాడ్ అయింది. ఎంతవరకు? ఆల్రెడీ ఇది డైనమిక్ గా అలాట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్ మీ జావాలో అవి క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. జావా స్క్రిప్ట్ అవి ఏంటి? ఫిక్స్డ్ గా ఇంట్ అంటే 4 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసుకుంటుంది. సో లిస్ట్ అంటే 10 bytes ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుంటుంది. ఆ లెక్కలు ఇక్కడ ఉండవు. ఇక్కడ అంతా కూడా డైనమిక్ గానే మెమరీని అలోకేట్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఐడి ట్రూ, ఐడి ఫాల్స్. సో రెండింటికి ఆల్వేస్ సేమ్. సో ఐడి బూలియన్ వాల్యూస్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి.
రైట్. డైరెక్టరీ చెప్పండి. సో డైరెక్టరీ ఫంక్షన్ మీరు నార్మల్ గా ఈ విండోస్ లో కానీ లైనక్స్ లో కానీ డిఐఆర్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు? అందులో ఉన్న డైరెక్టరీస్ అన్నిటిని మనం చూసుకోవడానికి డిఐఆర్ కమాండ్ యూజ్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్ లో కానీ షెల్ లో కానీ. ఇక్కడ కూడా మనకి డిఐఆర్ ఉంది. డిఐఆర్ రిటర్న్స్ ద లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ యొక్క వ్యాలిడ్ అట్రిబ్యూట్స్ అన్నిటిని ఇస్తుంది. ఇప్పుడు మనకి స్ట్రింగ్ కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి చెప్పండి? స్ట్రింగ్ కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి? హలో హలో చెప్పండి మేడం. అవును అవును, నేను క్లాస్ లో ఉన్నాను మేడం, మీరు ఒకసారి వినండి. నేను 9:30కి ఫ్రీ అవుతాను, కాల్ చేస్తాను. విన్నాను, ఓకేనా? సో ఒక స్ట్రింగ్ అనే అట్రిబ్యూట్, స్ట్రింగ్ కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి? ఇందాక చూసాం, అప్పర్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంది, లోయర్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. స్ట్రింగ్ మెథడ్స్ చూసినప్పుడు మీరు చూసారు అన్ని, ఓకేనా? సో అసలు దానికి ఏమేమి అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయనేది తెలుసుకోవడానికి మనకి డిఐఆర్ యూజ్ చేసుకుంటాం అని చెప్తున్నారు, ఓకేనా? చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంట దీని అట్రిబ్యూట్స్? ఇందులో మనకు తెలిసినవన్నీ, మీకు తెలిసింది ఫైండ్ ఉంది, ఇంకా లోయర్ ఉంది, ఎల్ స్ట్రిప్, ఇవన్నీ గుర్తొచ్చినాయా? లోయర్, ఎల్ జస్టిఫై, జాయిన్, ఈజ్ అప్పర్, ఈజ్ టైటిల్, ఇవన్నీ ఉన్నాయి కదా అట్రిబ్యూట్స్. స్ప్లిట్ లైన్, రైట్? సో ఈ ఎస్ అని ఈ ఎస్ అనేది ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, ఎస్ అనేది ఏంటిది? మీకు అర్థమైనంత వరకు ఎస్ అనేది ఏంటిది? చెప్పాలి, మీ వాయిస్ బ్రేక్ అయింది. ఎస్ అనేది ఫైనల్ గా మనం ఫస్ట్ లో చెప్పుకుంది ఏంటంటే, ఎస్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఆ వేరియబుల్ నేమ్ కి మనం ఒక వాల్యూని అసైన్ చేసాము. ఏం వాల్యూ అసైన్ చేసాము? స్ట్రింగ్ ని అసైన్ చేసాము. ఓకే, తర్వాత చెప్పుకున్నది ఎస్ అనేది వేరియబులే కానీ ఎస్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఓకేనా? ఎస్ అనేది ఏమని చెప్పుకున్నాం? తర్వాత ఒక ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. వేరియబుల్ నేమే, ఎస్ అనేది ఒక వేరియబుల్ నేమే, దాన్ని ఆబ్జెక్ట్ అని కూడా అంటారు. అలాగే ఆబ్జెక్ట్ దేనికి సంబంధించిన ఆబ్జెక్ట్? ఎస్ అనేది స్ట్రింగ్ సంబంధించిన ఆబ్జెక్ట్. అంటే స్ట్రింగ్ సంబంధించిన ఒక క్లాస్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు ప్రీ డిఫైన్ చేశారు. ఇప్పుడు ఎస్ అనే ఆబ్జెక్ట్ దేనికి సంబంధించింది? స్ట్రింగ్ కు సంబంధించింది ఈ ప్రోగ్రామ్ వరకు, ఓకేనా? మరి స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించినప్పుడు స్ట్రింగ్ అనే క్లాస్ కి సో మెనీ అట్రిబ్యూట్స్, మెథడ్స్ ఉంటాయి, ఓకేనా? స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ కి మనకి ఎన్ని మెథడ్స్, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నాం, ఓకేనా? సో తర్వాత రిప్రజెంటేషన్. సో రిటర్న్స్ ద అఫీషియల్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, రైట్? సో ఇక్కడ మనకి ఎస్ ఈక్వల్స్ టు అలే అని ఉంది, ఓకే? మనకి సో ప్రింట్ ఎస్ అని చెప్పి రాశాను అనుకో, ఏమవుతుంది? ప్రింట్ ఎస్, యాక్చువల్ గా ఈ ఎస్ లో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది కదా. కానీ ఆర్ఈపిఆర్ ఆఫ్ ఎస్ అని చెప్పి రాస్తే ఒరిజినల్ రిప్రజెంటేషన్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్ గా ఎస్ లో ఏముంది? సింగిల్, అదే మనం మీరు డబుల్ కొట్టిన ఇచ్చినా సింగిల్ కోట్లు ఇచ్చిన సింగిల్ కోటే తీసుకుంది. సో యాక్చువల్ గా మనకి ఎస్ లో ఏ రిప్రజెంటేషన్ లో ఉంది? సింగిల్ కోట్స్ లో హలో అని ఉంది, ఓకే? ఇప్పుడు నేను ఇక్కడ 44 అని ఇస్తున్నాను, 44 అని ఇస్తున్నాను. ఇప్పుడు
దీనికేమో రిప్రజెంటేషన్ ఉండదు కాబట్టి ఇంటీజర్ కాబట్టి 44 డైరెక్ట్ గా ఇచ్చేసింది ట్రూ. ఓకే, సో ట్రూ లోనే ఉంది. ఒక్క స్ట్రింగ్ కి మాత్రం ఇన్నర్ గా ఎలా సేవ్ అవుతుందో ఆ కాన్సెప్ట్ మనకు చూపించారు. ఓకేనా, స్ట్రింగ్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ లో ఉండాలనుకున్నాం కదా, ఇవన్నీ కూడా అవి. టైప్ ఫంక్షన్ మీకు తెలిసిందే. తర్వాత ఈజ్ ఇన్స్టెన్స్, ఈజ్ సబ్ క్లాస్. ఓకే, ఈజ్ సబ్ క్లాస్ చెక్స్ ఇఫ్ ఏ క్లాస్ ఈజ్ సబ్ క్లాస్ ఆఫ్ అనదర్ క్లాస్. ఇవన్నీ మనకి తర్వాత చూసుకోండి. ఇవన్నీ మనకు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం చెప్పినయే. తర్వాత యాజ్ అట్రిబ్యూట్ ఇప్పుడే కదా గెట్ అట్రిబ్యూట్ యాజ్ అట్రిబ్యూట్ చెప్పింది మనం. ఇప్పుడు వరకు చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఇప్పుడు రిషి నో సార్. No issues. రైట్. ఇటరేషన్ అంటే సీక్వెన్స్ ఫంక్షన్స్. సో మనకి సోర్టెడ్ అనే ఒక ఫంక్షన్, సోర్ట్ ఉంది మళ్ళీ సోర్టెడ్ ఉంది కదా. సోర్టెడ్ ఏం చేస్తుంది, ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ సోర్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి, సోర్ట్ అయిన వాల్యూస్ వస్తాయి. ఇందులో కొన్ని చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్స్ లో 3, 1, 4, 1, 5, 9, 2 ఉంది. ఓకేనా, దీన్ని సోర్ట్ చేయాలి. సోర్ట్ చేసి అవుట్పుట్ కావాలి అనుకుంటే సోర్టెడ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సోర్టెడ్ ఆఫ్ నెంబర్స్. సో సోర్ట్ చేసి ఇచ్చింది 1, 1, 2, 3, 4, 5, 9. ఓకే, కరెక్ట్గానే ఇచ్చింది కదా. తర్వాత సోర్ట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ను బేస్డ్ ఆన్ దేనితో సోర్ట్ చేస్తుంది, యాస్క్ వాల్యూ తోటి సోర్ట్ చేస్తుంది. రివర్స్ సోర్ట్ ఏంటి, ఇక్కడ పారామీటర్ ఉంది. పారామీటర్ ఏంటిదంట, రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. సో రివర్స్ వాల్యూలో మనకు సోర్ట్ చేస్తుంది. రైట్. సో సోర్ట్ టు స్ట్రింగ్స్. సో పైథాన్ సోర్టెడ్ వర్డ్స్ ఇది చూడండి. సోర్టెడ్ వర్డ్. ఓకేనా, సో ఇది కూడా మీకు తెలుసు. ఈక్వల్స్ టు లెంత్ అంటే లెంత్ బేస్ చేసుకుని మనకు సోర్ట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు ఇది ఒకటి చూడండి, ఇదే నేను గుర్తుపెట్టుకోమండి. ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది, దీన్ని సోర్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి. సో అసెండింగ్ ఆర్డర్ లోనే కదా బై డిఫాల్ట్ గా ఇచ్చేది. ఫస్ట్ ఏం వాల్యూ వస్తుంది, ఫస్ట్ 5 వస్తుంది. 5 -5 -5. -5. ఓకే, తర్వాత -2, -1, 3, 4 వస్తాయి. అంతేనా. రైట్, నాకు అలా వద్దు, నాకు అబ్సల్యూట్ వాల్యూస్ తోటి సోర్ట్ చేయాలి. ఈ ఈక్వల్స్ టు ఏబిఎస్ అని ఇచ్చాం. అంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 5 అంత 5 -5 5 కదా, 5 3 -1 కు 1. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఓకే 1 2 3 4 యా గాట్ 5 5 అంతే కదా. సో ఇంకా మన దానికి సంబంధం లేదు, కాకపోతే వాల్యూస్ మనకి ఇచ్చింది కానీ 1 2 3 4. ఓకే, -66 ఏమో ముందు రాదు, 66 కూడా తర్వాత వస్తుంది. ఇది తర్వాత సో డిక్షనరీస్ విత్ కీస్. సో బై డిఫాల్ట్ గా మనకి ఎప్పుడు కూడా డిక్షనరీస్ ని సోర్ట్ చేస్తే మనకి కీస్ తోటే సోర్ట్ అవుతాయి. ఓకేనా, రివర్స్డ్. సో ఇదేంటి, సోర్టెడ్ తర్వాత మనకి రివర్స్డ్ ఉంది. రిటర్న్స్ ద రివర్స్ ఇటరేటర్. 1 2 3 4 ని రివర్స్ చేస్తే 4 3 2 1. సో అలోని ఓలా, స్పెనిష్ అనుకోండి కదా ఓలా అంటే. Yes, అది sir. శ్రీనివాస్ గారు చెప్పాలి సార్ అదే. వెళ్ళారా ఆయన, లేదు సార్, ఆయనకి లాంగ్వేజ్ తెలుసు. ఆయనకి లాంగ్వేజ్ తెలుసు సార్ చాలా.
అంటే లాంగ్వేజ్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఆయన. రివర్స్ 500 రివర్స్ రేంజ్ ఆఫ్ 500 రివర్స్ చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి చూడండి. సో స్లైస్ అంటే ఏంటి, మీరు స్లైసింగ్ కూడా చేశారు, గుర్తుందిగా స్లైస్ చేయడం. తర్వాత ఇటర్ ఫంక్షన్ వల్ల Some network issue unable to reply. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ మనం చెప్పినవి. సో క్రియేషన్ యూజింగ్ గైడ్. సో మాడ్యూల్స్ గురించి ఇది కొద్దిగా మాడ్యూల్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫంక్షన్, ఇప్పుడు పైథాన్ ఏమనుకున్నాము, మనకు రీయూజబిలిటీ అంటే మీరు రిపీటెడ్ గా ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేసి అది ఇంకో ప్రోగ్రామ్ లో కావాలనుకోండి. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తామంటే దాన్ని ఒక మాడ్యూల్ కింద క్రియేట్ చేసేసి మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఆ మోడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా, మనం వాళ్ళ మ్యాథ్ మోడ్యూల్ ఉంది, సో మెనీ మోడ్యూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళ ప్రిడిఫైన్ చేసి మనకి ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఏదో ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాం, చేసేటప్పుడు మనకి కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఫంక్షన్స్ మన ప్రోగ్రామ్ మొత్తం మన యొక్క అప్లికేషన్ మొత్తం యూజ్ చేసుకోవాలనుకో ఒక మాడ్యూల్ కింద క్రియేట్ చేసి ఒక లైబ్రరీ అంటాం మిగతా లాంగ్వేజెస్ అయితే, ఒక లైబ్రరీ కింద క్రియేట్ చేసి ఆ లైబ్రరీలో మనం క్రియేట్ చేసిన ఫంక్షన్లన్నీ అందులో పెట్టి అవసరం వచ్చినప్పుడు వాటిని కాల్ చేసుకుంటాం. అలా ఎలా మాడ్యూల్స్ ని మనం క్రియేట్ చేస్తామో ఈ సెషన్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో మాడ్యూల్స్ ఆర్ సింప్లీ పైథాన్ ఫైల్స్ దట్ కంటైన్ పైథాన్ కోడ్ ఇంక్లూడింగ్ ఫంక్షన్స్, క్లాసెస్, వేరియబుల్, ఎగ్జిక్యూటబుల్ కోడ్. సో they can help to organize into the logical units and promote code reusability. ఓకేనా, సో నేను ప్రతిసారి నాకు కావాల్సినప్పుడు ఫంక్షన్ నేను క్రియేట్ చేయకుండా నాకు ప్రోగ్రామ్ మొత్తం మన అప్లికేషన్ మొత్తం యూజ్ అయ్యే ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ ని సపరేట్ గా ఒక లైబ్రరీలో పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఒక 1000 లైన్స్ 2,00,000 లైన్ లో ఉందనుకోండి, ప్రతిసారి మన ప్రోగ్రామ్ లో ఆ 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయలేం కదా, రాయకుండా దాన్ని సపరేట్ గా వేరే దాంట్లో పెట్టుకుని కాల్ చేసుకుంటాం. ఓకేనా, సో మాడ్యూల్స్ కోడ్ రీయూజబిలిటీ పర్పస్ యూజ్ అవుతాయి. ప్రోగ్రామ్ అంతా కూడా ఎంటైర్ అప్లికేషన్ చిన్న మాడ్యూల్స్ అంటే చిన్న పార్ట్ల కింద డివైడ్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం చెప్పాం పెద్ద ప్రాజెక్ట్ ఉందంటే మన కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందనుకో, కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే నేను మీకు ఫస్ట్ లోనే ఒకసారి చెప్పా, ఇటు వరకు మంచి ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళు కొద్దిగా సబ్జెక్ట్ బాగా ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసి, అంటే ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్ డెవలప్ చేసి ప్రతి కాలేజీకి ఆ సాఫ్ట్వేర్ ని అమ్ముకొని డబ్బులు తీసుకునేటవాళ్ళు. కొంతమంది సపోర్ట్ ఇస్తారని చెప్పి మంత్లీ వచ్చి 2,000 చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళ కాలేజ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి వీళ్ళు మెయింటెనెన్స్ చూసుకునేటవాళ్ళు ఇంతవరకు. ఇప్పుడు ఈ క్లౌడ్ ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఈ చిన్న వాటిని కూడా వాళ్ళే సపోర్ట్ చేయాల్సింది. అందుకని ఓన్ గా మనం ఏదైనా ఒక చిన్న అప్లికేషన్ రాసుకుని ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి మార్కెట్ చేసుకున్నాం అంటే మార్కెట్ ఇప్పుడు తక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు గ్లోబల్ రీచ్ పెరిగింది, నీకు అదే దాన్ని నువ్వే క్లౌడ్ లో డెవలప్ చేస్తే గ్లోబల్ గా అందరికీ రీచ్ అవ్వచ్చు. ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ అంతా కూడా జనరేటివ్ ఏఐ రిలేటెడ్ ఏజెంటిక్ ఏఐ సైడ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. ఏజెంటిక్ ఏఐ మీద చేసిన అప్లికేషన్ ఏదన్నా మీకు తెలుసా? ఈ మధ్య మీరు ఎప్పుడైనా చూసారా? జనరేటివ్ ఏఐ మీద కానీ జనరేటివ్ ఏఐ అంటే మీకు తెలుసు, చాట్ జీపీటీ, జెమిని ఇవన్నీ కూడా ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఓకేనా, ఇవన్నీ మీరు యూజ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి తెలుసు. మరి ఎల్ఎల్ఎం ఎలా వర్క్ అవుతున్నాయి, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ బేసిక్స్ అని ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, వాడిని ఏం చేస్తాం, మనం కూర్చోబెట్టి అన్ని నేర్పిస్తాం. నేర్పించగానే ఏమవుతుంది, వాడి పనులు వాడు చేసుకోగలుగుతాడు. అలాగే ఎల్ఎల్ఎం కూడా అంతే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఒక చిన్న బ్రెయిన్ ని తీసుకొచ్చి, అది న్యూరల్ నెట్వర్క్స్ తో ఉన్న బ్రెయిన్ తీసుకొచ్చి వీళ్ళు ప్రపంచంలో ఉన్న డేటా అంతా కూడా దానికి ఫీడ్ కింద ఇచ్చారు. అది మొత్తం నేర్చుకున్న తర్వాత మనకు కావాల్సినట్టు జెమిని కానీ చాట్ జీపీటీ మనకు కావాల్సిన కంటెంట్ ని ఇస్తుంది, దాని ఓన్ గా జనరేట్ చేసుకుని. ఓకే, మనకు కూడా అంతే, మనకి ఏదైనా ఒక అప్లికేషన్ మహాభారతం మొత్తం ఇచ్చేసి మిమ్మల్ని బాగా చదివి ఆన్సర్ చెప్పమన్నారు అనుకోండి, చెప్తారు. అదే మీరు కొత్తగా మహాభారతం లాంటి స్టోరీ రాయమన్నా సరే మీకు బాగా తెలివితేటలు ఉంటే రాసేస్తారు. ఈ ఎల్ఎల్ఎం ఏంటంటే ఇంకా తెలియగలదు. ఇప్పుడు మనం మహాభారతం మొత్తం ఇచ్చేసి ఆ మహాభారతం మొత్తం మీద డౌట్స్ అన్ని ఏ డౌట్ వచ్చినా అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా కాదు, నాకు మహాభారతం లాంటి స్టోరీ కొద్దిగా డిఫరెంట్ గా ఇంకో కొత్త స్టోరీ జనరేట్ చేయమన్నా చేసేస్తారు.
అంటే యాక్చువల్ గా రామాయణం తెలుసు కదా మనకి. రామాయణంలో రాముడు గెలుస్తాడు, రావణాసుడు ఓడిపోతాడు. కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. కొన్ని కాన్సెప్ట్స్ లో ఏమవుతుంది అంటే ప్యారలల్ యూనివర్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఒక ఒక క్యాండిడేట్ ఎట్ ఏ టైంలో 13 రామాయణాలు కాలాలు చూశారని చెప్పి మనకి న్యూస్ వస్తా ఉంటది అప్పుడప్పుడు. 13 రామాయణాలు జరిగే టైంను చూశాడంటాం. ఎట్ ఏ టైం ప్యారలల్ యూనివర్స్ లో అతను. ఒక ఒక యూనివర్స్ లోనేమో రాముడు గెలుస్తున్నాడు. ఒక యూనివర్స్ లోనేమో రావణాసురుడు గెలుస్తున్నాడు. సో ఇవన్నీ దీనికి ఇన్పుట్ గా ఇచ్చి మనకి రావణాసురుడు గెలిస్తే ఏమవుతుంది దాన్ని స్టోరీ క్రియేట్ చేయమని దానికి హ్యాపీగా చేసి పెడతది. రైట్. సో ప్యారలల్ యూనివర్స్ గురించి కాన్సెప్ట్ ఐడియా ఉన్నట్టయితే అదంతా మరి ట్రాషా నిజమా అంటే ఏది కూడా మనం ఒక 100 సంవత్సరాల క్రితం రేడియో అంటే న్యూస్ వింటాము టీవీలో మనం ఏదైనా చూస్తా ఉంటే అప్పుడు జనాలు నవ్వేటోళ్ళు. ఒక 150 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు మనం హ్యాపీగా టీవీలో న్యూస్ చూస్తున్నాం. మొబైల్‌లో సినిమాలు చూస్తారనుకుంటే ఒక 25 ఒక 45 ఏళ్ల క్రితం నవ్వేటోళ్ళు అప్పుడు జనాలు. ఇప్పుడు మనం మొబైల్ యూజ్ చేసుకొని హ్యాపీగా సినిమాలు చూస్తున్నాం. ఓకేనా? ఏది ఎంతవరకు నిజమో, అబద్ధమో లేకపోతే అవ్వొచ్చు, అవ్వకూడదు అనేది ఇప్పుడైతే మన జనరేషన్ అయితే ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. మేబీ అవ్వచ్చేమో అనే ఒక కాన్ఫ్లిక్ట్ లోకి వచ్చేసాం మనం. అసలు విఆర్ అనే కాన్సెప్ట్ ఉంది అంటేనే నేను నవ్వుకునేటోడిని. విఆర్ ఎక్కడి నుంచి వస్తదని. ఇప్పుడు విఆర్ లో బోల్డెన్ గేమ్స్ ఆడుకుంటున్నాం. ఓకే. సో అలాగే ఇవన్నీ అదే ఏఎల్ఎల్ఎంఎల్ ఎలా వర్క్ అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్పాను? రైట్. ఇప్పుడు మనకు మాడ్యూల్స్ గురించి చూద్దాం. ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి దాన్ని ఇంకో ప్రోగ్రామ్ లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూద్దాము. ఆల్రెడీ చేసి పెట్టాను నేను. మీకు బేసిక్ చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు ఎంత అయింది? నేను 9 కల్లా జాయిన్ అవుతానండి. ఓకేనా? మీకు టైం ఉందా? ఓకే సార్. ఓకే. నో ఇష్యూ.
ఉన్నారా? హలో. Yes, sir. ఎస్ సార్, ఎస్ సార్. ఉన్నామండి. Yes. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే గ్రీట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోండి. గ్రీట్ లో ఏముంది, ఏం రిటర్న్ చేసింది? హలో, ఏదైతే నేమ్ ఇస్తున్నానో వెంకట్, హలో వెంకట్ అని మనకు రిటర్న్ చేసి మనం దాన్ని ప్రింట్ చేసుకుంటే హలో వెంకట్ అని చెప్పి మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో అలాగే ఏబి ఈ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ ప్లస్ బిని రిటర్న్ చేస్తుంది. యాడ్ ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఇవన్నీ కూడా నాకు బాగా యూజ్ అయ్యే ఫంక్షన్. పై వాల్యూని నేను డిఫైన్ చేసుకున్నాను 3.14159 అని చెప్పి. అలాగే ఒక క్లాస్ ని క్రియేట్ చేసి క్లాసెస్ గురించి మీకు రావు, తెలియదు కాబట్టి క్లాసెస్ చెప్పినప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 3 కూడా నేను రాసే ఎంటైర్ నా ప్రోగ్రామ్ లో, అంటే నా యొక్క ప్రాజెక్ట్ లో ఈ 3 ఫంక్షన్స్ బాగా యూజ్ అవుతాయి. అందుకని నేను వీటిని ఏం చేస్తున్నానంటే ఈ 3 ఫంక్షన్స్ ని తీసుకుని క్లాస్ కూడా పెట్టుకుంటున్నానండి. తీసుకుని ఒక పైథాన్ ఫైల్ ని క్రియేట్ చేస్తాను. ఓకే, పైథాన్ ఫైల్ ని ఎలా క్రియేట్ చేస్తాము? ఇక్కడ మీకు న్యూ అని చెప్పి తీసుకోండి, న్యూ ఫైల్ తీసుకోండి. న్యూ ఫైల్ తీసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే దీని మీద ఒక డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇది ఒక ఫైల్. ఓకే, సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే రమేష్ నా యొక్క పైథాన్ ఫైల్ పేరు, అంటే నా మాడ్యూల్ నేమ్ బాగా గుర్తుపెట్టుకోండి. నా మాడ్యూల్ నేమ్ ramesh.py అని చెప్పి సేవ్ చేసి, ఓకేనా, రీనేమ్. ఇది ramesh.py ఫైల్. ఇందులో నాకు సంబంధించిన కోడ్ పెట్టుకున్నాను, దాచేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? నాకు ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని కావాలి. ఓకేనా? సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక కొత్త పైథాన్ ఫైల్ తీసుకుంటాను. పైథాన్ ఫైల్ తీసుకుని ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు యూజింగ్ మాడ్యూల్ నేను క్రియేట్ చేసిన మాడ్యూల్ నేమ్ ఏంటి? ramesh.py. నా మాడ్యూల్ నేమ్ రమేష్. ఆ రమేష్ లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి? గ్రీట్ అనే ఫంక్షన్, యాడ్ అనే ఫంక్షన్, పై అనే ఒక వేరియబుల్, దానికి ఒక వాల్యూని అసైన్ చేసి ఉంచాను. సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ లో గ్రీట్ అనే ఫంక్షన్ కావాలి. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను ఒక పైథాన్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఇంపోర్ట్ దేన్ని ఇంపోర్ట్ చేసుకొని నేను రమేష్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను. రమేష్ ని ఇంపోర్ట్ చేసుకుని ఏం చేస్తున్నానంటే ప్రింట్. ఓకే, ఇవన్నీ కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇందులో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి? ఇక్కడ ఏంటంటే మనకు కోడ్ హింటింగ్ అవ్వదు. మీకు అదే పైచాము మిగతా అయితే అసలు రమేష్ లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి అనేది డాట్ అని కొట్టగానే మనకి ఇచ్చేస్తారు. పైచాములో చేస్తే ఈజీగా ఉంటుంది, కానీ పైచాము నా దాంట్లో ఎందుకు కరెక్ట్ అయింది ఇక్కడే చూపిస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను అంటే రమేష్ అనే మాడ్యూల్ రమేష్ డాట్ గ్రీట్ రమేష్ అనే మాడ్యూల్లో గ్రీట్ అనే మెథడ్ ఉంది కదా, మనం క్రియేట్ చేసాం ఫంక్షన్ గ్రీట్. అందులో వెంకట్ అని ఇచ్చాను. ఇప్పుడు వెంకట్ అని ఇచ్చాను. ఓకే, దీన్ని కే అనే ఒక వేరియబుల్ లో సేవ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? కరెక్ట్గా రమేష్ ఇంపోర్ట్ మొత్తాన్ని. అప్పుడు ఇంపోర్ట్ రమేష్ అంటే రమేష్ లో ఉన్న అంత డేటా, అన్ని ఫంక్షన్స్, అన్ని వాల్యూస్, అన్ని క్లాసెస్ అన్ని కూడా ఇంపోర్ట్ అయిపోతాయి ఈ ప్రోగ్రామ్ లో. ఓకేనా? ఇంపోర్ట్ అయిపోయినాయి, అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి మన రన్ చేయగానే. ఇంపోర్ట్ అయిపోయి కే ఈక్వల్స్ ఇప్పుడు ఏం చేస్తుంది? రమేష్ లో ఉన్న రమేష్ లో ఉన్న గ్రీట్ అనే ఫంక్షన్ ని కాల్ చేసుకుని మనకి కే లోకి సేవ్ చేస్తుంది. ఓకే, ప్రింట్ కే లోకి ఏమవుతుంది? రిటర్న్ అయిన వాల్యూ ఉంటుంది కదా, ప్రింట్ కే అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలి? లెక్క ప్రకారం అయితే హలో వెంకట్, అంతేనా? గ్రీట్ అనే ఫంక్షన్ గురించి క్లారిటీ ఉంది కదా మీకు. గ్రీట్ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది, గ్రీట్ లో నేమ్. ఇందులో ఎక్కడి వరకు ఏమన్నా డౌట్ ఉందా? వాళ్ళ మీరు రమేష్ ఇంపోర్ట్ చేయకపోతే ఇది వర్కౌట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అసలు గ్రీట్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందో తెలియాలిగా మనకి. ఓకే, ఇది ఈ పైథాన్ ఈ జూపిటర్ కొన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి అది ఆల్రెడీ ఇంపోర్ట్ చేసేసుకుంది. ఓకేనా? అందుకని మనకి ఎర్రర్ త్రో చేయట్లా. అది మీరు ఇంకో ప్రోగ్రామ్ తీసుకుంటున్నా పోనీ. సార్ ఒక చిన్న డౌట్ సార్. మనం యాక్చువల్గా ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం రాస్తాం కదా సార్. ఫర్ సపోజ్ ఇక్కడే ఇంపోర్ట్ రమేష్ యాజ్ ఆర్ఏ అలా పెట్టుకోవచ్చు సార్ దీనికి కూడా. అవన్నీ చెప్తా, 1 by 1 చెప్తాను. ఓకేనా? ఇప్పుడు
ఇక్కడ నేను రమేష్ని ఇంపోర్ట్ చేసుకోకుండా రన్ చేయడానికి ట్రై చేశాను. ఏమంది, అసలు రమేష్ అనేది ఏంటిది నాకు తెలియట్లేదని చెప్తాను. రమేష్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది. ఇక్కడ ఏం రాయాలి, మనం మన యొక్క రమేష్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ రమేష్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఎర్రర్ త్రూ అయింది. ఇప్పుడు మీరు అడిగినట్టు ఇంపోర్ట్ రమేష్ యాజ్ ఆర్ఏ అని పెట్టా ఆర్ఏ. సో ఇక్కడ డైరెక్ట్ గా రమేష్ అని రాయకుండా ఇక మీకు కావాల్సిన చోటల్లా ఆర్ఏ అని రాసుకుంటే సరే. ఓకేనా? ఇప్పుడు ఒక్కోసారి మాడ్యూల్ నేమ్స్ ఎలా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి. అంతా మనం ఇక్కడ రాసుకోవాలంటే కష్టం. ర్యాండమ్ కి ఆర్డి అని పెట్టుకుంటాం చెప్పారు సార్. ఓకేనా? ఇక్కడ రమేష్ యాజ్ ఆర్ఏ. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. మరి ఇంకా ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి ఇందులో? చాలా ఉన్నాయి కదా ఇందులో. యాడ్ని కాల్ చేసుకుందాం. యాడ్ని ఎలా కాల్ చేయాలి? ఓకే, జడ్ ఈక్వల్స్ టు రమేష్. ఆ ఫంక్షన్ తెలిసి ఉండాలి మనకి అది అందులో అయితే ఇలా కొట్టేసి మనం స్పేస్ బటన్ ఇలా కొట్టి అదే కంట్రోల్ ఏదో ఉంటుంది, స్పేస్ ఇస్తే మనకి దానికి సంబంధించిన మనం రమేష్ మాడ్యూల్ ఏమైతే ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ అన్ని డిస్ప్లే అవుతాయి. కోడ్ హింటింగ్ వస్తుంది. ఇక్కడ కోడ్ హింటింగ్ మనకు దొరకటం లేదు. ఓకే, వాల్ ఉందా? ఉంది. రైట్. ఏమేమి ఉన్నాయంటే రమేష్ లో క్యాలిక్యులేటర్ ఉంది, గ్రీట్ ఉంది, పై ఉంది, పీవై ఉంది. పైథాన్ పాత్ ఇది. ఓకేనా? స్టేట్మెంట్ పై. ఓకే, గ్రీట్ ఉంది. సో క్యాలిక్యులేటర్. ఇంకోటి ఏముంది? యాడ్ ఉంది కదా. యాడ్ ఆఫ్ 33,44. ప్రింట్ ట్యాబ్ కొట్టాను నేను. ఓకే, సో జెడ్ వాల్యూ మనకి 77 ప్రింట్ అయింది. అలాగే నాకున్న కాన్స్టెంట్ వాల్యూను ప్రింట్ చేసుకోవాలి. ఓకే, రమేష్ డాట్ రమేష్ మాడ్యూల్ డాట్ ట్యాబ్ పై వాల్యూ. ఓకే, పై వాల్యూ ప్రింట్ చేసిందా మనకి 3.14. మీరు జెడ్ లో రమేష్ పై వాల్యూని పెట్టుకొని కావాలనుకుంటే జెడ్ కావాలనుకున్న చోట యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇదంతా నోట్స్ అంతా ఒకసారి చదివితే ఇదే ఇంకా మాడ్యూల్స్ అంటే ఈ విధంగా మనకు కావాల్సిన వాటిని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఏం చేసాము, రమేష్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ ని రమేష్ అనే మాడ్యూల్ లో ఉన్న అన్ని ఫంక్షన్స్ ని అన్ని అట్రిబ్యూట్స్ ని మనం కాల్ చేసేసుకుని ఇక్కడ ఇంపోర్ట్ రమేష్ అని కాదు. నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు అన్ని లోడ్, ఇప్పుడు అందులో ఒక 500 ఫంక్షన్స్ ఉన్నాయనుకో, 500 ఫంక్షన్స్, 200 క్లాసెస్, ఒక 300 అట్రిబ్యూట్స్ అంటే కాన్స్టెంట్స్ ఉన్నాయనుకో, వాటిని అన్నింటినీ మనం ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయినట్టే ఈ ప్రోగ్రామ్ లో. ఇంపోర్ట్ రమేష్ అని కొట్టగానే. సో అన్ని అవసరం లేదు మనకి, ఓన్లీ మనకి గ్రీట్ అనే ఫంక్షనే కావాలి అందులో ఉన్నది. అలాంటప్పుడు ఓన్లీ గ్రీట్ నే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే, సో ఇంపోర్ట్ స్పెసిఫిక్ ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ గ్రీట్. సో నేను ఓన్లీ గ్రీట్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో మీకు కావాల్సిన ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. ఫ్రమ్ రమేష్ ఇంపోర్ట్ గ్రీట్. ఓన్లీ గ్రీట్ ఏ మనకు వర్కౌట్ అవుతుంది కదా. చెప్పండి ఇప్పుడు నాకు ప్రోగ్రామ్. జెడ్ ఈక్వల్స్ టు రమేష్ డాట్ గ్రీట్. అలా రమేష్ డాట్ గ్రీట్ అని రాయాల్సిన అవసరం ఉంది అప్పుడు. సో రమేష్ అవసరం లేదండి పొమ్మను. ఓకే, ఓకే, పారామీటర్ పాస్ చేయాలి అందుకే తెలుసుకున్నారు. వచ్చిందా ప్రింట్? ఇది అర్థమైందా లేదా చెప్పండి నాకు. ప్రింట్ జెడ్. మీరు ఇలా స్పెసిఫిక్ ఫంక్షన్స్ ని చేసుకున్నప్పుడు అప్పుడు మనం ఇక్కడ ఏమో మాడ్యూల్ ఏమో
మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు, వాడే చెప్తున్నాడు. ఓకేనా, ఇది అర్థమైందా లేదా? సార్ అర్థమైంది. సో తర్వాత సో ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ మీకు కావాల్సినవన్నీ ఇప్పుడు ఇందులో ఎందుకు ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాం, అందులో కొన్ని లక్షల ఫంక్షన్స్ ఉండొచ్చు మన మాడ్యూల్లో, రమేష్ అనే మాడ్యూల్లో అన్ని పెట్టుకుంటే మళ్ళీ మన ప్రోగ్రామ్ స్లో అయిపోతుంది. అందుకని స్పెసిఫిక్ కావాల్సినవి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అలియాస్ గురించి కూడా చూసాం కదా. ఇప్పుడు ఫ్రమ్ రమేష్ ఇంపోర్ట్ స్టార్ అన్నాం అనుకో, ఇంకా అన్ని కూడా ఇంపోర్ట్ అయిపోతాయి. వాటిని డైరెక్ట్ గా వాడుకోవచ్చు. రమేష్ డాట్ ఆర్ఈ డాట్ ఎంఈ డాట్ ఇలా మెన్షన్ చేసుకోకుండా మనం అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో బై డిఫాల్ట్ గా నేమ్ అనే వేరియబుల్ ప్రతి ఫంక్షన్ కి వస్తుందండి. దాని యొక్క నేమ్ ని మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ మీరు ఒకసారి కాపీ పేస్ట్ చేసుకుని ట్రై చేయండి. ఇక్కడ ఏంటి, దీన్ని ఏం చేసాము, అథమెటిక్ ఆప్స్ డాట్ పీబై ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసాం. ఓకేనా, యాడ్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ మనకు కావాల్సి వచ్చినప్పుడు ఇంపోర్ట్ అథమెటిక్ ఆప్స్ అని చెప్పి ఇంపోర్ట్ చేసుకుని మనం కాల్ చేసుకోవడం. అబ్సల్యూట్ వాల్యూ, స్క్వేర్ వాల్యూ, ఇవన్నీ కూడా ఒక ఫంక్షన్. సో దీన్నే మనం ప్రోగ్రామ్ కింద యూజ్ చేయొచ్చు, మాడ్యూల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అలా ప్రోగ్రామ్ కింద మాడ్యూల్ కింద యూజ్ చేసుకునేటప్పుడు దీన్ని మెన్షన్ చేసుకోండి. ఓకేనా, దీన్ని మెన్షన్ చేసుకోవాలి. లేదు మీరు ప్రోగ్రామ్ కింద యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది పెట్టబోయినా మనకు ప్రాబ్లం ఉంది. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి మీకు ఏం ప్రాబ్లం వస్తుందో. ఇది ఇప్పుడు మనకు మాడ్యూలా ప్రోగ్రామా, నేను దీన్ని మాడ్యూల్ కింద యూజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ అథమెటిక్ ఆప్స్ ని నాకు కావాల్సిన చోట నేను కాల్ చేసుకుంటాను. ఒక చిన్న ముందు నేను ఏం చేస్తున్నానంటే ఒక యాక్చువల్గా అందులో పైచార్లు అయితే బాగా తెలుస్తుంది. ఓకే, నేను దీన్ని ఒక పైథాన్ ఫైల్ కిందే ట్రీట్ చేస్తున్నా. దీన్ని ఫస్ట్ IPYRB ఫైలే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా రన్ చేసేసానండి. దీనికి డైరెక్ట్ గా రన్ చేస్తే మనకు అవుట్పుట్లు ప్రింట్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ ప్రింట్ రాసాం. ఓకేనా, ఇక్కడ ప్రింట్ ఫంక్షన్స్ రాసాం కాబట్టి డైరెక్ట్ గా మనకు అవుట్పుట్లు ప్రింట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని నేను ఒక మాడ్యూల్ కింద క్రియేట్ చేయాలి. మాడ్యూల్ కింద క్రియేట్ చేయాలి అంటే ఒక ఫైల్ తీసుకుంటున్నాను. ఈ ఫైల్ దీన్ని ఇక్కడ సేవ్ చేశాను. సేవ్ చేసి దీనికి అథమెటిక్ ఆప్స్ డాట్ పీబై అని చెప్పి పేరు ఇచ్చాను. ఓకే, ఆల్రెడీ ఉందా? ఓకే, అథమెటిక్ ఆప్స్ డాట్ పీబై ఫైల్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ అథమెటిక్ ఆప్స్ డాట్ పీబై ఫైల్ ని మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ లో కాల్ చేసుకుందాం. సో కదా అథమెటిక్స్ ఆప్స్ డాట్ పీబై ఇంపోర్ట్ అథమెటిక్ ఆప్స్. ఓకే, ఎర్రర్ త్రో చేసిందా? ఏం చేయలేదుగా, ఆల్రెడీ ఉంది, మనకి ఏమీ ఎర్రర్ త్రో చేయలేదు. ఇప్పుడు ఇందులో ఒక ఫంక్షన్ కాల్ చేసుకుందాం. A+B అని రిటర్న్ చేస్తుంది కదా. Z ఈక్వల్స్ టు ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్ కదా. సో యాజ్ పెట్టుకున్నాను. అథమెటిక్ ఆప్స్ అని మొత్తం రాయాలంటే కష్టం కాబట్టి ఏఓ అని చెప్పి పెట్టాను. ఓకేనా, యాజ్ ఏఓ డాట్ ట్యాబ్ రావట్లేదు, ఇది లోడ్ అవ్వట్లేదు, చచ్చిపోతుంది. ఓకే, ఏఓ డాట్ యాడ్ 25. ఓకే, 25 కామా 60 ఇచ్చారు. అని చెప్పలేదని చెప్పి
ఎందుకని రావట్లేదు అని చెప్పగలుగుతారా? ఇందులో ఉన్న ప్రాబ్లం అయిపోయింది. ఒక్కోసారి త్రో చేస్తుంది. యాడ్ అనే మెథడే లేదని చెప్పి చెప్తుంది. ఇది సేవ్ అవ్వలేదు కరెక్ట్గా. దీనంతా ఏం చేస్తున్నానంటే కృషి 1 డాట్ ఫీవర్ అని చెప్పి పెట్టాను. కృషి 1 డాట్ ఫీవర్. ఇప్పుడే ఎర్రర్ ఉందండి, ఎర్రర్ త్రో చేస్తున్నాను. ఓపెన్ చేద్దాము ఒకసారి. ఏమనుకున్నాము? పైచాము కదా. ఎర్రర్ త్రో చేస్తున్నాను. అదే నేను కదా ఒక్క సేవ్ అయింది పోయి. ఇక్కడ దీన్ని రెసిపీ బైని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇచ్చేస్తుంది డైరెక్ట్ పోస్ట్ ఇంటూ నేను ఏం చేస్తున్నాను అన్నది అర్థమవుతుంది కదండి. ఎస్ సార్. రన్ చేసింది.
సో 99 ప్రింట్ అయింది. మరి ఇక్కడ ఈ మన జూపిటర్ నోట్బుక్ లో చెప్పాను కదండి, ఎర్రర్స్ త్రో చేస్తుంది అని చెప్పి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రిష్.py లో సో దీన్నే నేను ప్రోగ్రామ్ కింద వాడదాం అనుకుంటున్నాను. దీని ప్రోగ్రామ్ కింద కూడా వాడుకోవచ్చు, మాడ్యూల్ కింద కూడా వాడుకోవచ్చు. ఓకే, నేను ప్రోగ్రామ్ కింద వాడేటప్పుడు ఏం చేశానంటే దీన్ని రాయలేదు. ఓకేనా, సో దీన్ని కామెంట్ చేసేసాను. కామెంట్ చేసి ఒకసారి రన్ చేస్తున్నాను. ఇండియన్ డిక్షనరీ చూపించేస్తున్నాను. వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేసా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేమ్ == మెయిన్ అని చెప్పేదాన్ని టెస్ట్ మాడ్యూల్. ఓకేనా, సో ఇది కామెంట్ చేసేస్తుంది. సో దీన్ని ఇక్కడ నేను కాల్ చేసేస్తాను. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూడండి. సో ఇందులో ఏదైతే అవుట్పుట్లు ఉన్నాయో అవన్నీ కూడా మన ram.py లో కూడా వచ్చేసినాయి చూడండి. అర్థమైందా? సో ఫైనల్ గా 99 మనకు కావాల్సిన 99 ప్రింట్ అయింది. ఇక్కడ ఉన్న ఇన్పుట్లన్నీ మనకు వచ్చేసింది. ఇక్కడ మనం అవుట్పుట్ పర్పస్ రాసుకున్నాయి, దీని ప్రోగ్రామ్ కింద ఇచ్చేసుకున్నాం ఫస్ట్. అందుకని ఇలా రాకూడదు, దీన్ని రన్ చేసినప్పుడే మనకు అవుట్పుట్ రావాలనుకున్నప్పుడు ఇఫ్ __ నేమ్ _ మెయిన్ అని చెప్పి ఈ కోడ్ ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? ఎస్ సార్, గాట్ ఇట్. రైట్ అండి. సో ఇది ఇక్కడ వరకు మనకి మాడ్యూల్స్ గురించి. ఇక్కడ సో మెనీ మాడ్యూల్స్ ఇంకా ఉన్నాయి, మీరు కావాలి అనుకుంటే వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. జూపిటర్ నోట్బుక్ లో అయితే అది త్రో చేస్తుంది. ఇప్పుడు ఈ మనం క్రియేట్ చేసుకున్న అన్ని మాడ్యూల్స్ ని యూజ్ చేసుకుని ఇక్కడ ప్రోగ్రామ్ రాసాం. దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ పర్పస్ సో మెనీ మాడ్యూల్స్ క్రియేట్ చేసాం. అన్నిటిని ఇంపోర్ట్ చేసుకుందాం. అథమెటిక్, లాజికల్ ఆప్స్, అడ్వాన్స్డ్ మ్యాథ్, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ ని డెవలప్ చేసుకుంటాం. ఓకే అండి. సో ఇంకోటి ఉందా? చెక్ పాన్గ్రామ్ ఫ్రేసెస్. అసలు పాన్గ్రామ్ అంటే ఏంటి? ఇప్పుడైతే పోతాం పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ పాన్గ్రామ్ ఫార్సెస్ అండి. పాన్గ్రామ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక వర్డ్ ఉందంట అనుకోండి. వర్డ్ అంటే ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకుందాం. ఓకేనా, ఆ పారాగ్రాఫ్ లో ఇంగ్లీష్ లెటర్స్ ఏవైతే A to Z ఉన్నాయో, స్మాల్ కానీ క్యాపిటల్ కానీ ఒక్కసారి ఎపేర్ అయితే దాన్ని పాన్గ్రామ్ వర్డ్ అంటాం అనమాట. పాన్గ్రామ్ పారాగ్రాఫ్ అంటాం. హై దిస్ ఈజ్ రమేష్ అని చెప్పి రాశాను అనుకోండి ఒక పారాగ్రాఫ్ లో. హై దిస్ ఈజ్ వెంకట అని రాశాను అనుకోండి. ఏముంది, అన్ని లెటర్స్ వచ్చినాయా? 26 లెటర్స్ వచ్చినాయా హై దిస్ ఈజ్ రమేష్ లో? ఇది పాన్గ్రామా కాదా? అర్థం కాలేదా నేను చెప్పింది? ఓకే, పాన్గ్రామ్ అంటే ఏంటంటే మీకు ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఉందనుకో, ఆ పారాగ్రాఫ్ లో ఒక 200 300 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసామనుకో 26 ఇంగ్లీష్ వర్డ్స్. మనకి ఇంగ్లీష్ వర్డ్స్ 26 కదా, ఇంగ్లీష్ లెటర్స్ A to Z. హలో, చెప్పండి సార్. ఎస్ 26 కదా, 26 ఇంగ్లీష్ లెటర్స్ ఆ సింగిల్ వర్డ్, ఆ సింగిల్ పార్ట్స్ పారాగ్రాఫ్ లో ఉంటే దాన్ని పారాగ్రాఫ్ అంటారు అనమాట. ఇప్పుడు అర్థమైందా? గాట్ ఇట్ సార్. ఇప్పుడు నేను మై నేమ్ ఈజ్ వెంకట్ అని చెప్పాను, ఇది ఒక పారాగ్రాఫ్ అన్నాను. ఇది పాన్గ్రాఫా కాదా? అన్ని కనీసం 26 లెటర్స్ అన్నా ఉండాలి కదా. నేను దిస్ ఈజ్ రమేష్ అనే దాంట్లో
జస్ట్ ఒక 15 లెటర్స్. మరి అది పారాగ్రామ్ కాదా అని ఎలా చెక్ చేసుకుంటాం? సో మెనీ మెథడ్స్ ద్వారా బోల్డెన్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు మనం. యాస్కే వాల్యూస్ బేస్ చేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ పారాగ్రాఫ్ లో ఉన్న డూప్లికేట్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి, అంటే రమేష్లో సారీ వెంకట్లో సారీ వీలు 2 సార్లు రిపీట్ అయింది అనుకో, ఒక వీలు రిమూవ్ చేయొచ్చు కదా. అలా అన్నిటిని రిమూవ్ చేస్తే మనకు ఫైనల్ గా 24 క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకో, కొన్ని స్పెషల్ సింబల్స్ అన్ని తీసేయాలి. అన్ని తీసేయగా 26 వచ్చింది అనుకో దాని లెంత్, అది పారాగ్రాఫ్ అనుకుంది. మనం అదో రకంగా చేయొచ్చు. లేదు ఒక పాస్ తీసుకుని అందులో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేసేసి అలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం దాన్ని ఏం చేయాలి, మనం తీసుకున్న పారాగ్రాఫ్ ని సో లోయర్ కేస్ లో కన్వర్ట్ చేస్తాం. అప్పుడు అన్ని లోయర్ లెటర్స్ ఉంటాయి కాబట్టి మనం డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాం. సో అది ఎలా చేసాం ఒకసారి చూద్దాం. ఓ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. ఈజ్ బ్యాక్గ్రౌండ్ సెట్ ఫాల్స్ ని ఇన్పుట్ గా ఇస్తున్నాం. ఓకేనా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. తర్వాత ఇది కామెంట్స్ తీసేసుకోండి. ఇది కూడా మనం చదవాల్సిన క్లీన్ ఫాల్స్ ఈక్వల్స్ టు డాట్ జాయిన్ క్యార్ డాట్ లోయర్ ఫర్ క్యార్ ఇన్ ఫాల్స్ ఇఫ్ క్యార్ ఈజ్ ఆల్ఫా. ఓకేనా. రిటర్న్ లెంత్ ఆఫ్ సెట్ క్లీన్ ఫాల్స్ ఈక్వల్స్ టు 26. ఇదే కోడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం ఈ ఎంటైర్ స్టేట్మెంట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది? సో క్లీన్ ఫాల్స్ కి వచ్చిన దాన్ని క్యార్ డాట్ లోయర్, ఓకే, ఫర్ క్యార్ ఇన్ ఫాల్స్. ఈ ప్రోగ్రాము ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పండి. ఓకే, దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ ప్రింట్ స్ట్రింగ్ పార్స్ ని ప్రింట్ చేస్తాను. ఏమొచ్చింది? ఓకే, ఆ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ చూద్దాం. పోనీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చెప్పలేదని దీన్ని ట్రై చేశా, కాకపోతే అది నాకు చెప్పడానికి రావట్లేదని అదొక మెథడ్ లో చేసుకున్నాం. ఇది ఒక మెథడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో పారాగ్రాఫ్, సో ఈ టెక్స్ట్ నేను పాస్ చేశాను. ఓకేనా. సో STR ఈక్వల్స్ టు పారాగ్రామ్ ఆఫ్ STR. ఓకే, ఇక్కడికి వచ్చింది. లెటర్స్ ఈక్వల్స్ టు R డాట్ సబ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్యాప్ ఆఫ్ A to Z. సో ఏం చేస్తుంది, దీంతో రిమూవ్ చేస్తుంది ఫాల్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటంటే, మనకున్న టెక్స్ట్ లో క్యాపిటల్ స్మాల్ ఏ కాడ నుంచి జెడ్ కాకుండా, క్యాపిటల్ ఏ కాడ నుంచి జెడ్ కాకుండా ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ అన్నిటిని కూడా స్పేస్ తోటి, అంటే ఇక్కడ ఏం లేదు స్పేస్ కూడా కాదు, ఇది అన్ని దీంతోటి నల్లతోటి రిమూవ్ చేసేయమని చెప్తుంది. ఓకే, ఎందులో ఫాల్స్ లో ఉన్నాయి.
ఓకే, తర్వాత లెటర్ సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ లెటర్స్ డాట్ లోయర్. సో వచ్చిన లెటర్స్ ని లోయర్స్ కింద కన్వర్ట్ చేసాము. ఓకేనా? సో రైట్, ఇప్పుడు ఇక్కడ వరకు మీరు అవుట్పుట్ చూడండి. సో 2 వచ్చింది కదా. రైట్, సో ఇప్పుడు మనం లెటర్స్ ని ప్రింట్ చేద్దాం. అయ్యో, మీకు ఇది కూడా ఈజీనేనండి. ఇది కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ బ్రెయిన్కి రాలప్పుడు వచ్చింది. లెటర్స్, ఓకే. లెటర్స్ లో మనకి ఏమున్నాయి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇలా ఇది అర్థమైందా మీకు? ఏదైతే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది అంటే ఏ టు జెడ్ కానీ స్మాల్ ఏ దాని నుంచి క్యాపిటల్ స్మాల్ జెడ్ వరకు, క్యాపిటల్ ఏ దగ్గర నుంచి క్యాపిటల్ జెడ్ వరకు కాకుండా ఏవైతే ఇది క్యాప్ సింబల్ కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేమని ఎందులో మనం ఇచ్చిన పార్ట్స్. ఓకేనా? ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అది. రైట్, సో ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తున్నాను, స్పేస్ ఇక్కడ 99 55 ఓకేనా, ఇలా ఇచ్చాను. ఇచ్చి ఒకసారి రన్ చేశాను. ఇప్పుడు మనకి ఈ ప్రింట్ ఫంక్షన్ ద్వారా ఏమైంది, లెటర్స్ లో ఏమొచ్చినాయి మనకి, ఇవన్నీ వచ్చినాయి. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ డిఎన్ అని చెప్పి. ఇప్పుడు 99 55 స్పేస్లు అన్ని పోయినాయా? ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ అర్థమైందా మీకు? ఎస్ సార్. అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇందులో మరి ఏం చేయాలి, ఏవైతే డూప్లికేట్ ఇప్పుడు ఈ ఇక్కడ రిపీట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఈ వచ్చింది, ఇలా ఈలు ఉంటే డూప్లికేట్ ను రిమూవ్ చేసి ఒకదాన్నే ఉంచాలి. అలా ఉంచాలంటే మనకున్న మార్గం ఏంటి? ఇప్పుడు మనకి సెట్ లో డూప్లికేట్స్ ఉంటాయా? గుర్తెచ్చుకోండి, లిస్టు టపులు. లిస్ట్ లో మనకి డూప్లికేట్స్ ఉంటాయి, టపుల్లో డూప్లికేట్స్ ఉంటాయి, సెట్ లో డూప్లికేట్స్ ఉంటాయా? ఉండవు సార్ సెట్స్ లో. అందుకని ఏం చేస్తారు అంటే దాన్ని ఈ లెటర్స్ అన్నిటిని సెట్ లో కిందకి పెట్టేశారు, లెటర్స్ డాట్. అర్థమైందా? ఈ లెటర్స్ ని మనకి సెట్ లో పెట్టేశాడు. ఎప్పుడు సెట్ లో పెట్టేటప్పుడు ఏం చేశాడు, ఈ లెటర్స్ అన్నిటిని లోయర్స్ కింద కన్వర్ట్ చేసేసాడు. ఇది అర్థమైందా? గాట్ ఇట్ సార్. ఓకే, ఓకేనా? సో డూప్లికేట్స్ పోయినాయి, అలాగే ఇక్కడ మనకి క్యాపిటల్ స్మాల్ ఒకటే కాబట్టి అందుకని మొత్తం స్మాల్ లో కన్వర్ట్ చేసి మొత్తం అన్నిటిని రిమూవ్ చేసింది. ఇప్పుడు చూడండి, మనకి ప్రింట్ లెటర్ సెట్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి డూప్లికేట్స్ పోయినాయి చూడండి. లెటర్ సెట్ అని పెట్టాను, సారీ లెటర్ సెట్. ఓకే, ఏమైపోయింది మనకి ఒక సెట్ లోకి వచ్చేసినాయి అన్ని కదా. ఇక్కడ వరకు ఎగ్రీనా మీరు? ఎస్ సార్. రైట్, ఇప్పుడు ఈ సెట్ లో ఉన్న ఈ 26 లెటర్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు అది పాన్గ్రామ్. 26 లెటర్స్ కన్నా తక్కువ ఉన్నాయి అనుకో, అది పాన్గ్రామ్ కాదు. అంతేనా? ఈ సెట్ లో ఇప్పుడు ఫైనల్ సెట్ లో 26 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాన్గ్రామ్ అయిపోయింది. 26 లెటర్స్ ఇప్పుడు కొన్ని పంపిస్తున్నాను నేను, ఇదే పంపించాను. ఓకే, పంపించినప్పుడు ఏముంది, 26 లేరు కాబట్టి మనకు కొన్ని వచ్చినాయి కాబట్టి ఫాల్స్ వచ్చింది, కొన్ని లెటర్స్ మిస్ అయిపోయింది. ఇక్కడ అర్థమైందా? లాజిక్ అర్థమైందా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ఇది కూడా అంతే, ఇక్కడ కూడా చేసింది అదే. సో సెట్ లో కన్వర్ట్ చేసేసింది. ఇక్కడ నాకు ఇక్కడ వరకు చూపించా కానీ తర్వాత ఇది అబ్జర్వ్ చేయలేను నేను. సో సెట్ కున్న మెయిన్ బెనిఫిట్ ఏంటి, ఉన్న వాటిలో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ డేటానే ఉంచుద్ది సెట్. ఓకే, ఇది ఒక ప్రోగ్రామ్. తర్వాత సో మెనీ మెథడ్స్ ఉంటాయండి. కావాలంటే ఆస్క్ వాల్యూతో చేసుకోవచ్చు, స్ట్రింగ్ మోడల్తో చేసుకోవచ్చు. అన్ని మెథడ్స్ ఇచ్చాను నేను, జమ్నీ నుంచి తీసాను దీన్ని. ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. పాస్వర్డ్ స్ట్రెంత్ చెక్ మీరు చూసుకోండి. పాస్వర్డ్ స్ట్రెంత్ అంటే ఏంటి, మీరు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు
పాస్వర్డ్ స్ట్రెంత్ అండ్ పాస్వర్డ్ ఇచ్చుకోమని చెప్తుంది. అంటే ఒక క్యాపిటల్ లెటర్, కొన్ని స్మాల్ లెటర్స్, ఒక స్పెషల్ సింబల్, కొన్ని నెంబర్స్ ఇవ్వమంటే అది అలా ఇచ్చిన పాస్వర్డ్ 8 లెటర్స్ కన్నా ఎక్కువ లెంత్ ఉండాలి. మీరు జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా కొత్త జీమెయిల్ అకౌంట్ అప్పుడు పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటది కదా. సో మనం ఇచ్చిన పాస్వర్డ్ స్ట్రాంగ్ గా కాదా అనేది ఎలా చెక్ చేసుకుంటాము? ఏ పాస్వర్డ్ కైనా అసలు స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలి, ఒక స్పెషల్ సింబల్ ఉండాలి, @ కానీ ఏదన్నా, నెంబర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. సో అదే ఇది ఇప్పుడు ఇచ్చిన స్ట్రింగ్ అనేది నేను సో ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో రమేష్ అని పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇది స్ట్రాంగ్ ఉందా లేదా? మన రూల్ ఏంటి? మనం అనుకున్న రూలు ఎందుకన్నా ఎక్కువ ఉండాలి, స్పెషల్ సింబల్స్ ఉండాలి. ఓకే, ఇదేంటి పాస్వర్డ్ ఈజ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అని చెప్పి మనకు చూపించింది. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. సో అదే 8 లెటర్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమంది? పాస్వర్డ్ మస్ట్ కంటైన్. మీరు చూస్తున్నారు కదా, మీరు క్రియేట్ చేసేటప్పుడు మనం ఇలా అవ్వగానే అక్కడ చూపిస్తా ఉంటది ఏంటి, అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, అట్లీస్ట్ 1 లేయర్ కేస్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఓకే, రమేష్ సో మళ్ళీ స్మాల్ లెటర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏమంటుంది ఇది? సో కంపల్సరిగా ఒక నెంబర్ అనేది ఇచ్చుకోండి అని చెప్పి చెప్తుంది. అప్పుడు స్ట్రాంగ్ పాస్వర్డ్ అవుతుంది. సో పాస్వర్డ్ ఇస్ స్ట్రాంగ్. మరి దీనికి లాజిక్ చూడండి. మెసేజ్ ఫస్ట్ పాస్వర్డ్ ఇక్కడ ఈజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తాం మనం? పాస్వర్డ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఈజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ని కాల్ చేసాం. ఓకేనా, పాస్వర్డ్ ఫంక్షన్. సో మెసేజ్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ అని చెప్పి ఇఫ్ లెంత్ ఆఫ్ పాస్వర్డ్ ఈజ్ లెస్ దాన్ 8 అయితే ఏం చూపిస్తుంది మనకి? పాస్వర్డ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 8 లెటర్స్ అని చెప్పి ఫస్ట్ ఎర్రర్ త్రో చేసేస్తుంది. వాళ్ళ ఇది సాటిస్ఫై అయింది అనుకో, హ్యాజ్ అప్పర్ ఎనీ సి డాట్ ఈజ్ అప్పర్ ఫర్ సి ఈజ్ ఇన్ ద పాస్వర్డ్. సో ఈజ్ లోయర్ సి ఇన్ పాస్వర్డ్, యాజ్ డిజిట్ ఈజ్ డిజిట్ ఫర్ సి ఇన్ పాస్వర్డ్. ఓకే, సో స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ యూజ్ చేసుకోమని చెప్తాను. ఓకేనా, యాజ్ స్పెషల్ ఎనీ సి ఇన్ స్పెషల్ ఈజ్ నాట్ యాజ్ అప్పర్. ఈ కోడ్ ను ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా ఫంక్షన్స్ కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అంటే ప్రైమరీ ఫంక్షన్సా లేకపోతే కొన్ని ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ గురించి చెప్పేసిన తర్వాత వేరే మాడ్యూల్లోకి వెళ్దాం, ఫైల్స్లోకి వెళ్దాం. మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు మ్యాక్సిమం ఒక 4-5 రోజుల్లో చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఈ ప్రోగ్రామ్ రాసి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఎలా ఉంది, ఎందుకు ఇలా వస్తుంది, ఈ ఎర్రర్ ఎందుకు త్రో చేసింది. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు నాకు ఎన్ని ఎర్రర్స్ త్రో చేసింది? ఫస్ట్ రన్ చేశాను, రన్ చేసి ఊరికే ఒక పాస్వర్డ్ నామకే వాసి ఇచ్చాను. ఇచ్చిన వెంటనే ఫస్ట్ కండిషన్ ఏం చెప్పింది? ఇది సో 8 క్యారెక్టర్స్ ఉండాలి కంపల్సరీగా పాస్వర్డ్. ఓకే, ఇది ఇక్కడ నుంచి మనకి ఎర్రర్ త్రో చేసింది అని చెప్పి మీకు క్లారిటీ ఇచ్చేయాలి. ఓకే, సో తర్వాత అలా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో రేపు రిమైనింగ్ కాన్సెప్ట్ చూద్దాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గుడ్ నైట్ సార్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.